భవిష్యత్తు మీ ముందు ఉండాలి. కనుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. కేవలం మీకోసమే. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న పార్టీ, అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బాధితులుగా మారుతారు. మన యువత భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టారు. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ నాకు మెట్టినీళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది, బాధ్యత కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డని పులి కడుపున పులే అందుకే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ బిడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ బిడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని, బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ ప్రజలకు మేలు జరగాలని రాజశేఖర రెడ్డి పొద్దున కందుల రెడ్డి గుండమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జనయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలకు పైగా 2 పంటలు 1,00,000 ఎకరాలకు పైగా సాగు నీరిచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా 12 మండలాలకు సాగు నీరిచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కుని కూడా ఇప్పుడు లేకపోయింది. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బిచ్చిన పాపాల పోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రాజెక్టు ఘోర స్థితిలో తయారు. ఇప్పుడు జగనన్న గారు ఉంటున్నట్లయితే ఆ 5 ఏళ్ళు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా ప్రాజెక్టు అలవాటు చేయాలి కూడా. సంవత్సరానికి కోట్లో 2 కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్ళలో తేలుతున్నాయి, గేట్లు ఊడైపోయాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టు కంటే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేతకాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు, మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఉండేవాళ్ళు, మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వైఎస్ఏ వైవి సుబ్బారెడ్డి